ఇటు రాజన్న అటు రాములమ్మ, అసెంబ్లీలో ఈయన, మండలిలో ఆమె. అధికార పార్టీ సభ్యులుగా ఉండి అపోజిషన్ పార్టీకి మించి స్ట్రాంగ్ వాయిస్ వినిపించి చర్చకు దారితీశారు. వారిద్దరిని సీఎం రేవంత్ రెడ్డి ఎలా సెటరేట్ చేయబోతున్నారు, అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇన్నాళ్ళు సమావేశాలు, సభలు, ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓన్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హీట్ క్రియేట్ చేసిన రాములమ్మ ఇప్పుడు ఏకంగా శాసనసభ, శాసన మండలిలో సొంత పార్టీని తప్పుపడుతూ కామెంట్లు చేయడం కలకలం రేపుతుంది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ విజయశాంతి కామెంట్స్ చేసిన తీరు హాట్ టాపిక్ అవుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదంటూ మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారామె. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు దాటిపోయిందని, అయినప్పటికీ ఉద్యమకారులకు పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని నిలదీశారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు కానీ ఉండేవారా అని క్వశ్చన్ చేశారు. అటు ప్రజాక్షేత్రంలో, ఇటు అసెంబ్లీలో, మరోవైపు సోషల్ మీడియా వేదిక సర్కార్పై బీఆర్ఎస్ ప్రెషర్ పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టడం కాంగ్రెస్ లో చర్చకు దారితీసింది.